ఏమై ఉంటాడు? బావ బయటికి తీస్తే ఎక్కడికో ఎగిరిపోయి ఉంటాడు. అందుకేనా మీ బావ పాకెట్ నుంచి తాళం కొట్టేస్తున్నా ఏం మాట్లాడలేదు? ఎవరక్కడ నాచురల్ యాక్టర్, అసలు యాక్టింగ్ చేసినట్టే ఉండదు. రిజల్ట్ మాత్రం ఇదిగో ఇలా ఉంటది. మరి ఈడేమైపోయి ఉంటాడే? వాణ్ణి నువ్వు కబోర్డ్ లో పెట్టేసినట్టు బావే టెర్రస్ మీద కట్టేసి ఉంటాడు. ఆల్రెడీ ఒకసారి కట్టేసాడు. నిజంగానే కట్టేసి ఉంటాడా? అనుకుందేంది పద. ఇలా ఎలా కట్టేశాడు బాబు? ఏం సెట్ చేశాడో బావా పైకి పోకుండా తీమంటున్నాడే. తొందరగా కట్లిప్పండి, లోపలికి వాటర్ అంతా బయట తీయాలా? బాబాయ్ పొట్టు పగిలిపోయేలా ఉంది. అమ్మాయి గారు ఆకలేస్తుంది, కొంచెం అన్నం ఉంటే పెట్టరా? అంజీ అసలు ఏం జరిగిందిరా? కబట్లో దూరేనా కాసేపటికి వీరి వీరి గుమ్మడి పండు లోపల ఉన్నోడి పేరేంటి? అంజిగాడు. అంజీ మాట్లాడకూడదు. ఒరేయ్ నువ్వు ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పటికీ మాట్లాడలేవు తెలుసా? ఎందుకు? ఎందుకంటే నేను బ్యాంకాక్ వెళ్ళిపోతున్నాను కాబట్టి. వెళ్ళిపోతే హ్యాపీనే కదా. వెళ్ళిపోతే నువ్వు హ్యాపీగా బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నావు కదా, రాలేవుగా. నేను కబోర్డుకి తాళం వేసి తాళం కూడా బ్యాంకాక్ తీసుకెళ్ళిపోతున్నానుగా. యారా లోపలే ఉన్నావేంటి? ట్రిప్ వెళ్తున్నాను రా, నాకు హెల్ప్ చేయరా అంటే ట్రిప్ తిప్పుకొట్టడానికి మీ అమ్మగారికి హెల్ప్ చేస్తావా? పనోడంటే ఎవరే పని చెప్పినా చేయాలి కదండి, కాదని అధికారం ఉంటుందండి మాకు. ఆహా, అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కూడా అర్పించేస్తాం అనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పింది కూడా చేయి. నేను బ్యాంకాక్ వెళ్ళొచ్చేదాకా బీరువాలోనే ఉండు. ఏంటంజి గారు? చచ్చిపోతానండి. చచ్చిపోరా, పని కోసం ప్రాణాలు వదిలేసిన పనుల చరిత్రలో నిలిచిపోతావు. అయ్యారు ఈ చరిత్రలు రాజ్యాంగాలు మనకెందుకండి, నన్ను వదిలేండి, మీరు చెప్పించేస్తాను. నిజంగా చేస్తావా? చెప్పాను కదండి, పన్నున్నాను, సచ్చినట్టు చేస్తాను. నిన్నేం చేయాలో నాకు తెలుసురా. మనీ ఐస్లాండ్ ప్లాన్ వేస్తా. నిన్ను ఇంకోసారి నమ్మడానికి నాకు నమ్మకం కలగలేదురా. ఈ పైపు నీ నోట్లో ఎందుకు పెట్టానో తెలుసా? వాటర్ తాగడానికి అనుకున్నావా? అరవకుండా ఉండడానికి. నువ్వు ఈ పైపు బయట కూసేసావనుకో, ఎండ గొంతెట్టిపోయి పైపు ప్రాణాలు పైకే. ఎలా ఉంది పైపు ప్రాణాలు కాన్సెప్ట్? ఇంక ఈ బకెట్ వాటర్ ఎందుకు పెట్టానో తెలుసా? ఆ బేజర్ ఫ్రై మొహాలిద్దరూ నువ్వు ఇక్కడ ఉన్నావని కనిపెట్టడానికి బకెట్ టైం పడుతుంది కాబట్టి. ఎక్కడాడు వాటర్ అయిపోయి వచ్చి మళ్ళీ పెడతా. బావ మన బ్రెయిన్లన్నీ కరెక్ట్ గా క్యాల్కులేట్ చేశాడే. బకెట్ వాటర్ అయిపోగానే వెళ్ళిపోయాం. నీ కేజీఎఫ్ ఎలివేషన్లు అంతా తెలిసే చేశాడన్నమాట. ఏం మీరు ఆడారు అనుకుంటారా? ఆయన ఆడారు. భలే ఆడాడు కదక్క. ఆట ఆయన ఆడితే ఎండు నేనిస్తా. అవును, మీ అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారా? అది మాత్రం అయ్యగారు అస్సలు చెప్పొద్దన్నారండి. అంటే నీకు తెలుసు అనమాట. అబ్బా ఏడవకరా, చెప్తే నీకు దసరా ఆఫర్ ఇస్తా. ఏమిస్తారు? పనోడికి సెలవుల కంటే ఆఫర్ ఏముంటదిరా? 10 రోజులు సెలవులు ఇస్తాను, పండగ చేస్తా. నిజంగా ఇస్తారా? ఊరెళ్ళి కొన్నాళ్ళైనా ప్రశాంతంగా బతుకుతా. నా మాట అంటే మాటే, నా మాటే శాసనం. చెప్తే ఇప్పుడే పంపించేస్తాను. అయ్యగారు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి బ్యాంకాక్ వెళ్తున్నారు. అయితే పక్కా పాస్పోర్ట్ పట్టుకోవాలి. అయితే అంజిగాడు ఉండాలి. ఊరు క్యాన్సిల్ రా. ఇప్పుడే కదండి నా మాట అంటే మాటే శాసనం అన్నారు. బొక్కల మాట. ఇప్పుడు మనకు మాట ముఖ్యం, పాస్పోర్ట్ వేట ముఖ్యం. అవును, అంజిగాడు మనతో ఉంటే బావకు అనుమానం వచ్చేస్తుంది కదా. అందుకేనండి నన్ను ఊరికి పంపించేసేయండి. నువ్వు ఊరెళ్ళి అనుమానం వచ్చేసింది కదా. మరి ఎక్కడ పంపించేశారు? షిఫ్ట్.
నోరు తెరవరా. సెట్. వీడి సెట్టే, ఇంకా మీ బావని సెట్ చేయాలి. సెట్ చేస్తా పద.